హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ఇక మా బాబు అక్షరాభ్యాస్ కోసం మేము బాసర అయితే వెళ్తున్నామండి. సో బాసరాకి ఎలా వెళ్ళాలి, అక్కడ పూజ విధానం ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చామండి. మేము వెళ్ళే ట్రైను వచ్చి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళొద్ది. ఆ ట్రైన్ వచ్చి కృష్ణా ఎక్స్ప్రెస్ అండి, మనకు తిరుపతి నుంచి వస్తుంది. సో ఆదిలాబాద్ వరకు వెళ్ళొద్దు అనమాట. ఇది మార్నింగ్ 8 o'clockకి మనకి నెల్లూరుకి అనేది వస్తుంది అనమాట. డైలీ ఈ ట్రైన్ అనేది నెల్లూరు నుంచి వెళ్ళొద్దు అనమాట బాసరాకి. సో ఇంకా ట్రైన్ అయితే మనకి వచ్చిందండి. ఇంకా ట్రైన్ ఎక్కి మాట్లాడుకుందాం రండి. సో ఇంకా ట్రైన్ అయితే ఫైనల్గా మేము ట్రైన్ ఎక్కేసాము. మా బాబు అయితే ఫస్ట్ టైం అండి ట్రైన్ ఎక్కడము. సో ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్కిన తర్వాత. సో హాయ్ చెప్తున్నాడు మీకు అందరికీ. సో తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ కోసం కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళాము. తర్వాత మనం 1 o'clockకి విజయవాడ చేరుకున్నామండి. ఇది చూడండి, ప్రకాశం బ్యారేజ్, కృష్ణా రివర్ అనేది మన కనకదుర్గమ్మ గుడి ఉంది కదా, అక్కడికైతే రీచ్ అయ్యాము. తర్వాత మేము మధ్యాహ్నం లంచ్ కూడా చేసేసుకున్నామండి. తర్వాత మన నైట్ 9 o'clockకి సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకున్నామండి అక్కడికి. సో ఇక్కడ ఒక 1/2 hour దాకా అయితే ట్రైన్ అనేది ఆగింది. తర్వాత డిన్నర్ చేసేసుకొని నైట్ 1:55 కల్లా మనం బాసర అనేది రీచ్ అయ్యామండి. తర్వాత అక్కడి నుంచి షేర్ ఆటో తీసుకొని మనం హోటల్లో రూమ్ తీసుకున్నామండి. అక్కడ రెడీ అయ్యాము మార్నింగ్. ఇంకా పూజకైతే మనం బయలుదేరుతున్నాము. సో ఇక్కడ నుంచి టెంపుల్ అయితే వాకబుల్ అని మేము తీసుకున్నాం రూమ్ దగ్గరికి. అక్కడికి ఇంకా బయట షాప్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ బయట షాప్ దగ్గర తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ అంటున్నారు, లోపలైతే కాస్ట్ ఎక్కువ ఉంటుందను. 3 షేడ్స్ చూపిస్తున్నాడు అతను. ఒకటి 150, 250, 350 అని. సో ఒక 350 అయితే కొంచెం స్లేట్ పెద్దగా ఉంది. దాంట్లో ఒక టవల్, 3 స్లేట్స్, పసుపు కుంకుమ బియ్యము, అమ్మవారి ఫోటో అలా ఉందండి. తర్వాత మనం 2 దండలు అనేది తీసుకెళ్ళాలి. అమ్మవారికి ఒకటి ప్లస్ మన బాబుకి ఒకటి తీసుకెళ్ళాలి. 2 దండలు తీసుకెళ్ళాం. సో అలాగే ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటే నామాలు కూడా పెడుతున్నాడు. మనం ఇచ్చినంత తీసుకుంటారు వాళ్ళు, దానివల్ల ఏం అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. సో తర్వాత ఇదేనండి అమ్మవారి టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అని ఉంది కదా, ఇక్కడ మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ పూజ విధానం వచ్చి మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి 2 నుంచి 6 వరకు పూజ చేస్తారండి. సో 1000 రూపాయల టికెట్స్ తీసుకోవచ్చు, లేదా 100 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే 7 కల్లా అక్కడికి వెళ్ళాము. సో 7:30కి మనకి టికెట్స్ అనేది ఇస్తారంట. చూడండి, అమ్మవారి టెంపుల్లోకి ఈ లెఫ్ట్లో వస్తున్నారు కదా, ఇలా వెళ్ళాలండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో మేము ఇంకా టికెట్స్ తీసుకురావడానికి మా వారైతే వెళ్ళారు. సో వెయిట్ చేస్తున్నాము. పక్కనే అమ్మవారు టెంపుల్లోనే గార్డెన్ కూడా ఉంది. సో మనం అంటే 1000 రూపాయల టికెట్ తీసుకున్నామంటే తల్లిదండ్రులు ఒక్కరు అలా ఉంది. మనతో పాటు ఎవరైనా వచ్చారంటే పర్ హెడ్ 100 రూపీస్ పే చేయాలండి. సో ఫైనల్గా మా వారైతే టికెట్స్ తీసుకొని వచ్చారు. సో ఇంకా మనం టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలి. సో పూజ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ కెమెరామ్యాన్ ఉంటారండి, మనకు ఫొటోస్ అయితే ఇస్తారు. మనం ఫొటోస్ తీసుకోవలేదు, వాళ్ళు తీసి ఒక ఫోటో ఫ్రేమ్కి మనకి ఫోటోకి 100 రూపీస్ తీసుకుంటారు. తర్వాత పూజ అయితే బాగా జరిగిందండి. తర్వాత మేము అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి 3 స్లేట్స్ ఉన్నాయి కదా, అవి అక్కడ దానం చేయాలంట. పిల్లలకైతే ఇచ్చేసాము అక్కడ. తర్వాత మనం ఇంకా బయటకైతే వచ్చేద్దాము. ఇంక వచ్చేటప్పుడు మనకి ఫోటో తీశారు కదా, అక్కడ ఫొటోస్ అయితే తీసుకొని ఒకసారి కొబ్బరికాయను కొట్టేసుకొని బయటకు వచ్చాము. ఇంకా తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే అపూర్వ ప్యూర్ వెజ్ హోటల్ అని ఉంది. సో అక్కడ చూడండి, ఇదేనండి హోటల్. అంటే టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి, మేము తిన్నాము. తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అనుకున్నాము. సో ఇంకా గోదావరి నదికి వెళ్ళాలని, గోదావరి ఘాటు ఉంది కదా, అక్కడికి వెళ్ళాలని ఆటో అతన్ని అడిగితే షేరింగ్ అయితే 20 రూపీస్, మనం తీసుకెళ్తే 100 రూపీస్ అలా అంటండి.
సో మనం ఇంకా ఆటో తీసుకొని ఇంకా గోదావరి గట్టు దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడి నుంచి దగ్గరే, కాకపోతే మనం ఇంకా నడవలేం కాబట్టి తీసుకెళ్ళాలి. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం గోదావరి స్నానఘట్టు అంటండి. ఇదే అండి మన అక్కడ నది దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉన్నాయండి. మనకు చాలామంది ఇక్కడికి వచ్చి స్నానం ఇక్కడే చేసి వస్తారు కదా, అందుకని స్లేట్స్ అన్నీ ఇక్కడే అమ్ముతుంటారు. ఇక్కడ కానీ తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు. మనకైతే మనం పూజ ముందు చేసుకొని ఇక్కడికి వచ్చాం కాబట్టి మనమైతే ఏం తీసుకోలేదు. పక్కనే మనకి పెద్ద సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉంది, ఒకసారి చూడండి. సో ఇదేనండి మనకి, ఒకసారి చూడండి అమ్మవారి విగ్రహం. అమ్మవారికి ఆపోజిట్లోనే శివలింగం ఉంది. చూడండి ఎంత బాగుంది అమ్మవారు. చాలా అసలు చూస్తుంటేనే అక్కడ ఉండాలన్న విధంగా ఉంటుంది వ్యూ. అసలు నది ఒడ్డు పక్కనే అమ్మవారి విగ్రహము, పక్కనే దీపాలు కూడా అమ్ముతున్నారండి. ఈ చిన్నవి వచ్చి 50 రూపాయలంట, ఈ పెద్దవి 2 వస్తాయి 100 రూపాయలంట. పెద్దది 365 ఒత్తులది శివయ్య దగ్గర పెట్టేసుకొని ఇంక చిన్నది నదిలో వదిలేద్దామని నది దగ్గరికి వెళ్తున్నాము. సో అక్కడ రెడీగా ఉన్నారండి బోటు ఎక్కడానికి కూడా. ఒక పర్సన్కి 100 రూపీస్ అంట. ఇక ఫైనల్గా మనం అయితే బోట్ ఎక్కేసాము. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం తను ఇలా రివర్ దగ్గర చూడడము. సో అతను ఇంకా బోట్ అనేది స్టార్ట్ చేస్తున్నాడండి. చూడండి ఒకసారి గోదావరి నదిని, చాలా బాగుందండి. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎంత బాగుందంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా ఈ ప్లేస్ అనేది విజిట్ చేయండి, చాలా బాగుంది. సో ఇంకా మేము మధ్యలో ఇంకా మనం తీసుకున్నాం కదా నది మధ్యలో వదిలేద్దులని ఆయన బోట్ అతను చెప్పాడు దీపాన్ని. సో అక్కడ వదిలేద్దామని మేము అలాగే ఉంచుకున్నాం. సో ఇంకా చూడండి ఒకసారి ఫైనల్గా మనం గోదావరి నది అనేది చూడండి ఒకసారి, వ్యూ అనేది చాలా బాగుందండి. సో ఇంకా మేమైతే ఇంకా అక్కడ దీపం వదిలేస్తున్నారు మా వారు, దీపం పెట్టేసి నదిలోకి. ఇంకా తర్వాత మేము అక్కడ గోదావరి వాటర్ కూడా తీసుకొచ్చుకున్నామండి ఇంటికి. ఇదేనండి మేము ఫైనల్గా ఇంకా బాసరా జర్నీ అనేది ఈ విధంగా జరిగింది. ఇంకా తర్వాత రిటర్న్లో మనకి ట్రైన్స్ అనేవి లేవండి, నైట్ మిడ్ నైట్ ఉంది. అలా ఎందుకులని మేము హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి ఇంక బస్కి వచ్చేసాము. సో ఇలా మా జర్నీ అయితే మా బాబు అక్షరాభ్యాసకి ఇలా ఈ విధంగా జరిగిందండి. బీజాక్షరాలు కూడా రాస్తారు 3 కిలోమీటర్స్ దూరంలో. అక్కడ నేను వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యానండి, తీసుకోలేదు. ఓకే ఇదేనండి బోట్ అతను మాకు ఒక ఫోటోలా తీశాడు లాస్ట్లో. ఓకే మీకు వీడియోగా నచ్చితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.